హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ 23 ఈ మూవీ 2 అవర్స్ 40 మినిట్స్‌తో ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో అండ్ ఒక అమ్మాయి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటా ఉంటారు. అయితే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకోకుండా. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు మన హీరో ఏం చేశాడు? మన హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ ఉంది గైస్. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ గైస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. మూవీలో తీసుకుంది చాలా సింపుల్ స్టోరీ గైస్. కాకపోతే చూపించడం మాత్రం చాలా బాగా చూపించారు. ఈ మూవీలో డైలాగ్స్ ఉంటాయి మామ, చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ డైలాగ్స్ అలా వింటుంటే మనకి ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది తప్ప ఎక్కడా లాగ్ అనిపించదు ఆ డైలాగ్స్ లో అయితే. అండ్ మూవీలో విజువల్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అన్ని చాలా బాగుంటాయి. మూవీ మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అది కూడా చాలా బాగా చూపించారు. అసలు విలేజ్ లో ఏం చేస్తారు, విలేజ్ లో యాస ఎలా ఉంటుంది, అది మొత్తం చాలా బాగా చూపించారనమాట. దాని దగ్గరైతే మీకు ఎక్కడ లాగ్ అనిపించదు, అలాగే ఎక్కడ డల్ కూడా అనిపించదు. అండ్ మూవీలో హీరోయిన్ అండ్ హీరో క్యారెక్టర్ కూడా చాలా బావుంటాయి గైస్. మూవీలో చాలా వరకు ఎమోషన్ సీన్స్ అయితే చాలానే ఉంటాయి. చాలా వరకు వర్కౌట్ అవుతాయి గూడా. కానీ కొన్నైతే వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే బీజీఎం పర్ఫెక్ట్‌గా లేదు గైస్. పర్ఫెక్ట్‌గా లేదు అంటే అసలు అక్కడ బీజీఎమే లేదు. కొన్ని కొన్ని సీన్స్‌లో పర్ఫెక్ట్‌గా బీజీఎం ఉంటే మూవీ మాత్రం చాలా బాగుండేది గైస్. కాకపోతే ఇదేంటంటే లో బడ్జెట్ మూవీ కాబట్టి ఇంకా అర్థం చేసుకోవాలి తప్పదు మనం. మూవీలో అయితే అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నాయి. కాకపోతే మూవీ మాత్రం చాలా మంచి మూవీ. ఒక మంచి మెసేజ్ ఇస్తుంది ఈ మూవీ అయితే. మూవీలో ఒక లాయర్ ఉంటాడు గైస్. ఆ లాయర్ క్యారెక్టర్ కూడా చాలా బావుంటుంది. మూవీలో ప్రతి క్యారెక్టర్‌కి ఒక రీజన్ ఉంటుంది గైస్. ఏ దాన్ని విడిచిపెట్టలేదన్నమాట. ప్రతి క్యారెక్టర్‌ని బాగా యూజ్ చేసుకున్నారు. మూవీలో ఫస్ట్ హాఫ్‌లో హీరో కొన్ని కొయిట్స్ చెప్తాడు గైస్. అయి చాలా బావుంటాయి. అలాగే కొంచెం ఫన్‌గా కూడా ఉంటాయి. ఇంకా మూవీలో సాంగ్స్ ఉన్నాయి గైస్. పర్లేదు యావరేజ్‌గా ఉన్నాయి. లిరిక్స్ అయితే చాలా బావున్నాయి. అండ్ క్లైమాక్స్‌లో ఒక సాంగ్ ఉంటుంది గైస్. ఆ సాంగ్‌లో లిరిక్స్ అయితే చాలా బావున్నాయన్నమాట. అది ఓల్డ్ మూవీస్‌లో ఏదో సాంగ్ అనుకుంటాను. అదైతే చాలా బావుంది గైస్. అండ్ మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. అతని పర్ఫార్మెన్స్ అయితే చాలా బావుంది. బట్ సెకండ్ హాఫ్‌లో మనకు అంతగా కనిపించడు. కొంచెం చూపించుంటే చాలా బావుండేది. నిజంగా గైస్ అసలు మూవీలో టైం ఎలా అవుతుందో అర్థం కావట్లేదు. ఒక సీన్‌లో ఏమో 5 ఇయర్స్ అంటారు. ఇంకో సీన్‌లో ఏమో 7 ఇయర్స్ అంటారు. ఇంకో సీన్‌లో ఏమో 10 ఇయర్స్ అంటారు. అసలు అర్థం కాదనమాట. చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతా ఉంటది ఆ టైమింగ్ అనేది. బట్ నాకు అనిపించింది మూవీ చూసాక, ఉరిశిక్ష వేయడానికి ఎంత టైం పట్టిద్దో అనిపించింది నాకైతే. నిజంగా గైస్ 7 ఇయర్స్, 8 ఇయర్స్ తీసుకుంటారు ఉరిశిక్ష వేయటానికి. అప్పటిదాకా ఏం చేస్తారో నాకర్థం కాలేదు. అప్పటిదాకా ఏం చేస్తారో నాకర్థం కాలేదు. అండ్ క్లైమాక్స్‌లో మన హీరోయిన్‌కి, హీరోకి ఏజ్ 50 ఇయర్స్ అని చూపిస్తారు. బట్ వాళ్ళు అలా ఉండరనమాట. బట్ ఓకే. పర్లేదు బానే ఉంది. సో, ఓవరాల్‌గా అయితే మూవీ నుంచయితే ఒక మంచి మెసేజ్ ఉంది. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది గైస్. చూడొచ్చు మూవీ ఖచ్చితంగా అయితే. నేనైతే రికమెండ్ చేస్తాను. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 3.5 ఔట్ ఆఫ్ 5.